చోటు ఎట్టమ్మా మరి చేరి పెట్టు ప్రేమల హలో 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 చెప్పురా. బాగున్నారా? బాగున్నావా? రాఖీకి వస్తలేనురా, గొడవలు అయినాయి కదా, బావద్దంటాడు. అక్క వాళ్ళు వస్తున్నారు, అక్క వాళ్ళు కూడా ఫోన్ చేసిరు కానీ చెప్పినారా రాననేసి. ఎందుకంటే బావ కూడా ఇయ్యాల అడిగి చూసిన బావని, గొడవలు అయినాయి కదా పోవడం అవసరం లేదు అన్నాడు. మీరు వేసుకోండి ఈసారికి. ఎవరు వస్తున్నారండి? అక్క ఇంత రాత్రి అయింది, ఎట్లా వచ్చినావు నువ్వు? కూర్చున్నా అక్క, నేను వచ్చింది నువ్వు రానన్నావు నువ్వు లోపలికి రా ఫస్ట్. అయితే నువ్వు ఏందా చెప్పకుండా చేసినావు? బాగా ట్రై చేసినారా రావడానికి, బాగా అసలు ఒప్పుకోలేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క? ఎన్ని గొడవలైనా ఏమైనా నువ్వు వచ్చినా రాకున్నా నేను వచ్చి మరీ రాకి తీసుకొని వెళ్తాను, సరేనా? ఖాళీ అక్క, కద్దు ఖాళీ అక్క, నువ్వు ఖాళీ. అల్లుడు ఇప్పుడు నాకు తమ్ముడయ్యాడు. కొన్ని సందర్భాలలో వీనికి నాకు కొంచెం క్లాసెస్ వచ్చినాయి, కానీ తర్వాత వాడు అర్థం చేసుకున్నాడు, వాడిని నేను అర్థం చేసుకున్నా. అందుకేనండి ఎవరికైనా గొడవలు రావు అని కాదు, వస్తాయి. కానీ ఎవరం తప్పుగా అర్థం చేసుకున్నామని మనల్ని మనం ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. జాబు రీత్యా 1 మంత్కి ఒకసారి నేను ఉన్న చోటికి వాడు వస్తాడు. ఉన్న 1, 2, 3 ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను ఎలా సంతోషంగా ఉంటాను అనేది ఆలోచిస్తాడు. నేను హ్యాపీగా ఉండడం కోసమే ట్రై చేస్తాడు. నిజంగా ఇట్లాంటి తమ్ముళ్ళు కానీ అన్నలు ఉంటే ఆ అమ్మాయి చాలా అంటే చాలా అదృష్టవంతురాలు, నేనైతే గట్టిగా నమ్ముతా. ఇంత మంచి తమ్ముడికి ఒకవేళ నాకు మరో జన్మ అంటూ ఉంటే వీడికైతే నేను ఖచ్చితంగా కూతుర్నై పుట్టాలని నా కోరిక. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో గురించి ఏదైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు వీడియోలు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ చైతు మమ్మ.